మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం పడుతోంది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వరి, పత్తి పంటలకు కూడా కోలుకోలేని దెబ్బ పడింది. మరోవైపు మార్కెట్లకు తరలించినటువంటి ధాన్యం తడవకుండా ఇక టార్ఫిన్లు అందించాలని మార్కెట్ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వరి, మొక్కజొన్న కోతలు నిలిపేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. అటు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్టే ఇటు తెలంగాణలో కూడా మోంతా ఎఫెక్ట్ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా నిన్నటి నుండి కూడా వర్షాలు జోరుగా పడుతున్నాయి. ప్రస్తుతం వరంగల్లో ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరాం, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనబడతా ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎప్పటికప్పుడు 6 జిల్లాల కలెక్టర్లు స్థానిక అధికారులతో మాట్లాడుతూ మానిటరింగ్ చేస్తూ రైతులకు కావచ్చు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్లో వరద నీరు మొత్తం చేరి అక్కడ రైళ్ల రాకపోకలకు అంతనే ఏర్పడింది. డోర్నకల్ టు జనగామ వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, కాజీపేట రైల్వే స్టేషన్లో అధికారులు ఒక హెల్ప్ లైన్ డెస్క్ను ఏర్పాటు చేశారు. వరంగల్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్, గుండ్రాతి మడుగు దగ్గర కోనార్క్ ఎక్స్ప్రెస్, గోల్కొండలో డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ పలు రైళ్లకు దారి మళ్లింపు చేశారు. ఇటు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట, వరి, మొక్కజొన్న పంట మొత్తం నష్టపోతున్నాము, చేతికొచ్చేటువంటి పంట తడిసిపోతుంది, తడిసి ముద్దవుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా వరి కోసేటువంటి కావచ్చు, మిగతా కోతలంతా కూడా 2 రోజుల పాటు విరామం, 2 రోజుల పాటు సెలవులు తీసుకోవాలని ఇప్పటికే స్థానిక అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండి గోదావరి వైపు కావచ్చు, చెరువు వైపు కావచ్చు ఎవరూ వెళ్ళొద్దు. ఇటు రైతులు కావచ్చు, చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులంతా కూడా వెళ్ళొద్దు. 2 రోజుల పాటు తుఫాన్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. వరంగల్ నగరంలో హన్మకొండ కాలేజీ జంక్షన్లో కావచ్చు, హన్మకొండ ప్రాంతాల్లో పలు ప్రాంతాలు కూడా లోతట్టుమయమై చెరువులా తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పత్తి పంట కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పత్తి పంట ఉందో పత్తి మొత్తం తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో నల్లగా పత్తి మారి మళ్ళీ అమ్మాలంటే వ్యాపారులు కొనుగోలు చేయరంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంబంధించి కూడా ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున చెట్లు విరిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చెప్పండి సాయిరాం. రైట్ తిరుపతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీది వరంగల్లో చూసుకున్నట్టయితే అన్ని ఏరియాల్లో కూడా చాలా భారీగా పడుతున్నాయి వర్షాలు. దీనికి సంబంధించి కూడా రైతులకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే వారికి సంబంధించి ధాన్యం తడవకుండా కానీ, అలాగే ఆ పంట ఏదైతే దిగుబడికి వచ్చినటువంటి పంటకు సంబంధించి కూడా అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తారు? మోంతా తుఫాన్ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఎంఆర్ఓలతో కావచ్చు, మిగతా అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, పంటకు ఎటువంటి నష్టం తెచ్చకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పలు ప్రాంతాలలో వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో వరి కోతకు సంబంధించినటువంటి పనులను నిలిపివేయాలని కలెక్టర్లు రైతులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రత్యేకంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలో వర్షాలు ఎక్కువ కురిసిన నేపథ్యంలో ఇప్పటికే నిన్న నుంచి కూడా రైతులు వరి ధాన్యాన్ని కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ తాళపల్లిలు కావచ్చు, పరదాలు కప్పుకుంటూ వరి ధాన్యం రాష్ట్రాల దగ్గర ఎప్పటికప్పుడు అక్కడనే కాపలాగా ఉంటూ రైతులు ధాన్యాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో కాలం నుంచి పండించినటువంటి పంట చేతికొచ్చింది, అమ్మేటువంటి స్థితిలోనే, అమ్మేటువంటి క్రమంలోనే ఇట్లా తడిసిపోతే ఇబ్బంది పాలవుతాం, అప్పుల పాలవుతాం కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. మొదటగా వరంగల్ జిల్లాకు సంబంధించుకోవచ్చు, ఒకటి మొత్తం 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లో ఒక కంట్రోల్ నెంబర్ను ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లలో పర్యవేక్షించి పెద్ద ఎత్తున టార్పలిన్లు, పరదాలు ఇచ్చి రైతుల వరి ధాన్యం తడవకుండా చూడాలంటూ కలెక్టర్లు సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో మాత్రం రైతులు మాత్రం పరదాలు కప్పుకొని పంటను కాపాడే ప్రయత్నాన్ని కొనసాగించినప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, అన్ని చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా వర్షం ఉన్న నేపథ్యంలో ఖాళీగా మారి కేవలం
ఆర్టీసీ బస్సులు కావచ్చు, మిగతా కొంత అత్యవసర వారు మాత్రమే రోడ్డు మీద కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ చల్లలు సంబంధించినటువంటి గాలులు 25-30 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున వాతావరణం అంతా మారిపోయింది. ఉదయం నుంచి కూడా చల్లబడి మొత్తం వాతావరణం పారిపోయింది. 22 డిగ్రీల ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణ మార్పులు చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులు కావచ్చు, రైల్వే సంబంధించిన ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.